వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆదూరు మండలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాట తప్పిన కుటుంబ ప్రభుత్వం అబద్ధాలు చెప్పుకుని తిరిగే ముఖ్యమంత్రి సూపర్ 6 సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిన కుటుంబ ప్రభుత్వం చరిత్ర అంటే మాజీ సీఎం తారక రామారావు వారిదే. ఆయన ఉన్నప్పుడు ప్రజలకు నిజమైన పరిపాలన అందించారని అన్నారు. సూపర్ 6 పథకాల పేరు చెప్పుకుని ప్రజలను మోసం చేసి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా సూపర్ 6 సంక్షేమ పథకాలను ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎమ్మెల్సీ మధుసూదన్, పట్టణ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, పరికెల నారాయణ, సీనియర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామారావు గారితోనే పోయింటది. రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు వెన్నుపోటు పొడిచాడో ఆ రోజునే సమాప్తం అయిపోయింది. ఏమి కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోలేకపోయినా ప్రజలంతా కూడా. ఏదన్నా మా ధర్మం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఇవ్వలేని పరిస్థితి, మీరు అర్థం చేసుకోండి అని అన్నాడు ఒకటి. మళ్ళా దాదాపు 1,00,000 కోట్ల పైనే అప్పు చేసింది ఒకటి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన ఉన్న బడ్జెట్ లోనే ఎంత ఆదాయం ఉందని చెప్పేసి ఆదాయాన్ని ఎంత వస్తాయో తెలుసుకున్న తర్వాత ఏదన్నా కూడా ఇవ్వగలవా లేదా హామీలని చెప్పేసి ఆలోచన చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ అప్పుడు కూడా అదే బడ్జెట్ లోనే 4,00,000 కోట్లు వచ్చి 4,00,000 కోట్ల చిల్లర అప్పు చేసే పరిస్థితి కూడా ఉంది. మరి ఎవరికి ఏమి ఇచ్చిందా, ఏమి ప్రజలకు ఏమి ఇచ్చిందా, రైతులకు ఇచ్చిందా, నిరుద్యోగులకి అన్న మాట కూడా ఆ రోజులో ఏం చేయలే, రుణమాఫీ ఏం చేయలే. ఏదున్నా ఏమి చేయకపోయినా కూడా 4,00,000 కోట్ల చిల్లర అప్పు చేసే పరిస్థితి ఉంది. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇదే బడ్జెట్ తోనే అన్ని హామీలు ఇస్తూ ఆయన కింద తక్కువ అప్పు చేసిన పరిస్థితి ఉంది. అనవసరంగా ఆ రోజు ఏం చెప్పినంటే 14,00,000 కోట్లు అప్పు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసే పరిస్థితి ఉంది. అదన్నా సెంట్రల్ కూడా అంత లేదని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా నీ కింద తక్కువ అప్పు చేసినా అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఫైనాన్స్ మంత్రి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇన్ని రకాలుగా ఈ రోజు అబద్ధాలు చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే ప్రజలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళా నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు కట్టల్లా కాబట్టే నేను ఇవ్వలేను అనేది చెప్పే పరిస్థితి తీసుకొస్తాము మెల్లగా. ఎందుకంటే ప్రజలు నమ్ముతారని చెప్పేసి చంద్రబాబు గారు బాగా తెలుసు. ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కాబోతా ఉంది, మరి ఏదైనా ఒక స్కీమ్ ఇవ్వలే, అభివృద్ధి కూడా ఎలాంటి మన ఆడవాళ్ళని చూస్తే రోడ్డు